పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ దాడి తర్వాత పాక్ పై గట్టిగా స్పందించింది భారత్. ఈ క్రమంలో భారత్ లో ఉన్న పాక్ పౌరులంతా వారి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ వారికి నిర్ణీత గడువు కూడా పెట్టింది. అయితే ఇప్పటి వరకు 537 మంది పాకిస్తానీలు అటారీ వాగా సరిహద్దు ద్వారా భారత్ ను వీడారు. ఇండియాలో నివసిస్తున్న పాకిస్తానీల్లో ఓ మాజీ పాకిస్తాన్ ఎంపీ కూడా ఉండడం విశేషం. దబాయ్ రామ్ అనే పాక్ మాజీ ఎంపీ కుటుంబం హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఎంపీ అయినప్పటికీ దబాయ్ రామ్ ప్రస్తుతం ఐస్ క్రీం అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఆయనతో పాటు 34 మంది కుటుంబ సభ్యులు కూడా ఇండియా వచ్చారని అధికారులు తెలిపారు. వారిలో 6గురికి మాత్రమే భారత పౌరసత్వం ఉండగా మిగిలిన 28 మంది పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. 1988లో ఆయన పాకిస్తాన్ లో ఓ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాంటి వ్యక్తి ఇలా ఐస్ క్రీం అమ్ముకోవడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.